Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో చాలా మంది శ్రీ ఆంజనేయం అవునన్నా కాదన్న సినిమాలు చూసినప్పుడు ఈయన మీద చాలా కోపం వచ్చి ఉంటుంది. సో నాకు తెలిసి చాలా కోప్పడ్డాను. బట్ ఈ రోజు ఆయన్ని కలిసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ అనమాట. ఎస్, ఈరోజు ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. బట్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ అప్పుడు అవునన్నా కాదన్నా కానీ లైక్ శ్రీ ఆంజనేయం సినిమా కానీ చేస్తున్నప్పుడు మీ యాక్టింగ్ వాజ్ అండ్ సూపర్ సార్, మైండ్ బ్లోయింగ్ ఉండేది. ఎనీ మెమరబుల్ మూమెంట్ దోస్ డేస్ సార్, ఏదైనా మెమరబుల్ మూమెంట్స్? అంటే శ్రీ ఆంజనేయం ముందు నేను హీరో వేశానమ్మా. 1980లో ముగ్గురు హీరోల్లో ఒక హీరో మా గురువు గారు వచ్చి సింగీత శ్రీనివాసరావు గారు. ఆ సినిమా పేరు గందరగోళం. తమిళ హీరో మోహను, ఇంకొక తమిళ హీరో నేను. అది ఆ రోజులు 3 వారాలు ఆడింది. అంటే అప్పుడు 3 వారాలు ఆడితే ఫ్లాప్ లెక్కన. ఆ తర్వాత ఇద్దరు హీరోల్లో ఒక హీరో నేను వేశా, అది పోయింది. తర్వాత మళ్ళీ 2004లో శ్రీ ఆంజనేయంతో రీ ఎంట్రీ. అప్పుడు కృష్ణవంశీ నాకు మంచి మిత్రుడు. మళ్ళీ పిలిపించి 2004లో 86 ఫిబ్రవరి 5న నేను ఇండస్ట్రీ వదిలేసి విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ 2004తో రీ ఎంట్రీ ఇచ్చానమాట. శ్రీ ఆంజనేయం అవునన్నా కాదన్నా ఆ 2 సినిమాల ద్వారా ఇప్పటికీ 63 సినిమాలు చేశాను. చాలా సినిమాలు హిట్లు ఉన్నాయి. అవునన్నా కాదన్నా టైటిల్స్ నుంచి శుభం కార్డు వరకు నేనే. శ్రీ ఆంజనేయం నేనే. భయపెట్టాను, కోపం ఏమొద్దు. ఎందుకనంటే సినిమాలోనే వెళ్ళను కానీ నేను బయట చాలా మంచి మనిషి. అయ్యో సార్, ఆ విషయం మాకు తెలుసు. కానీ ఒక క్యారెక్టర్ని ఇన్ని సంవత్సరాలు మేము గుర్తుపెట్టుకున్నాము అండ్ మీరు కలిసినప్పుడు దాని గురించి మేము మాట్లాడుతున్నాం అని అంటేనే మీరు ఎంత మంచి నటుడో, ఎంత పెద్ద నటుడో మాకు అర్థమైంది. బట్ అంటే లైక్ సార్ అప్పుడు బాగానే ఉండేది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తోంది. సో ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? గ్యాప్ ఏమీ లేదమ్మా. ఒక సినిమాకి రిలీజ్లో గ్యాప్ రావడమే. అందులో నేను ఉండేది విజయవాడ, ఇక్కడ హైదరాబాద్లో ఉండను. అయినా సరే నిర్మాతలు, డైరెక్టర్లు నన్ను పిలిపించి మంచి వేషాలు ఇచ్చారు. వాళ్ళు 63 సినిమాలు చేశానంటే గ్యాప్ ఏమీ లేదు. కొన్ని క్యారెక్టర్లు నాకు నచ్చుతాయి, కొన్ని నచ్చకపోక నేను వదిలేసినవి ఉన్నాయి. కొన్ని నేను అందుబాటులో లేకపోవడం, ఆ డేట్స్ కుదరకపోవడం వల్ల అంతే. ఏదైనా మంచి క్యారెక్టర్, ఇప్పుడు మీరు అన్నారు శ్రీ ఆంజనేయ అవునన్నా కాదన్నా, ఆ టైప్ క్యారెక్టర్లు చేస్తేనే ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోతాం. ఏదో ఇటొచ్చి అటొచ్చి త్రూఅవుట్ ఉన్న పాత్ర చేస్తే దాటి వల్ల ఉపయోగం ఉండదు. అందుకే కొన్ని నేను ఒప్పుకోను. నేను ఇప్పుడు ఈ పరమపద సోపానంలో మెయిన్ విలన్ని, చాలా మంచి క్యారెక్టర్. ఇందులో ఏంటి అని అంటే మనకి 2 వేరియేషన్గా ఉంటాయి క్యారెక్టర్లు. అవి ఏంటి అని చెప్తే మీకు కథ అర్థమైపోతుంది. అందువల్ల సినిమా ఎంటర్టైన్మెంట్ మూవీ, ఒక కుటుంబ కథలోంచి వచ్చిన ఎంటర్టైన్మెంటు, సస్పెన్సు, థ్రిల్లరు ఇవన్నీ ఉంటాయి ఈ సినిమాలో. జూలై 11న రిలీజ్ అవుతుంది. సినిమా చూసి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, జూలై 11న మేము వెళ్ళి పరమపద సోపానం పక్కాగా చూస్తాము. సో ఎన్నో సినిమాలు చేశారు, 63 సినిమాలు చేశారు కాబట్టి ఇండస్ట్రీలో మంచి చెడు అన్న విషయం మీకు బాగానే తెలిసి ఉంటుంది. బట్ నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇన్నేళ్ల జర్నీలో మీకు నచ్చిన మంచి ఏంటి, ఇండస్ట్రీలో చూసిన చెడేంటి? మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటుందమ్మా. అది ఒక ఇండస్ట్రీ అనేది ఏంటంటే, ఇది సినిమా గ్లామర్ ఫీల్డ్ కనుక దీని మీద దృష్టి వెళ్తుంది. మంచి చెడు అని ప్రతి ఆఫీసుల్లోనూ ఉంటుంది, ప్రతి బిజినెస్ సెక్టార్లోనూ ఉంటుంది మంచి చెడు. మనం తీసుకునేది ఒక పక్కనేమో పూల ఉంటుంది, ఒక పక్కన రాళ్ళు ఉంటాయి. పూల దారి మీద వెళ్తే మనం పూలే తగులుతాయి, రాళ్ళ దారిలో వెళ్తే రాళ్లే తగులుతాయి. కనుక మనం మంచి దారిలో వెళ్ళాలి అనుకుంటే మనకి మంచి జరుగుతుంది. చెడు మంచి అనేది మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఉదయ్ కిరణ్ గారి కెరియర్లోని అవునన్నా కాదన్నా వాజ్ అన్ సూపర్ మూవీ. అండ్ ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళని డెఫినెట్లీ అడగాల్సిన క్వశ్చన్ ఇది. సో ఆయన మన మధ్య లేరు, ఉండుంటే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు. మీకు ఎప్పుడైతే ఆయన గురించి తెలిసిందో, ఇలా చేసుకున్నారు, ఇలా జరిగింది అని తెలిసిందో, సో మీరు ఏం చేశారు అంటే లైక్ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇది? ఉదయ్ కిరణ్ నేను మాకుది ఒక 20 days జర్నీ అమ్మ.
చాలా సాఫ్ట్ పర్సన్ అతని గురించి తలుచుకుంటే చాలా బాధ కలుగుద్ది. ఎందుకనంటే చాలా భవిష్యత్తు ఉన్న కుర్రాడు అతను, మంచి ఆర్టిస్టు. అవునన్నా కాదన్నాలో మేము కలిసి భోజనాలు చేసేవాళ్ళం, కలిసి మాట్లాడుకుంటుండేవాళ్ళం. చాలా తక్కువ మాట్లాడతాడు అతను. అసలు ఎక్కడ ఎవరిని కామెంట్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. చాలా సున్నిత హృదయుడు. అంత సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి గనకే అతను సూసైడ్ చేసుకున్నాడేమో అని అనిపిస్తుంది అతను. అది చాలా దురదృష్టమైన సంఘటన అది. ఆయన జీవిత చరిత్రని చాలామంది బయోపిక్గా తీయాలి అని అయితే అనుకుంటున్నారు, వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆయన జీవిత కథ ఒక సినిమాగా వస్తే, లైక్ సావిత్రి గారిది మహానటి అని ఆయన ఎలా వచ్చిందో అలా ఒకటి ఉదయ్ కిరణ్ గారి జీవితం మీద వస్తే బాగుందని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? బాగుంటుందమ్మా, తీస్తే బాగుంటుంది. కానీ కొన్ని నిజాలు మనకు కూడా తెలియని కొన్ని నిజాలు మరుగున పడిపోయి ఉన్నాయి. అవి కూడా వెలికి తీస్తే ప్రేక్షకులందరికీ తెలుస్తుంది. అది దాని మీద ఎక్కువ నేను మాట్లాడలేను. అండ్ ఇప్పుడున్న హీరోస్ అందరిలోనూ అఫ్ కోర్స్ మీకు ఎవరితో కలిసి నటించాలని ఉంది? ఒక ముగ్గురు పేర్లు, అంటే లైక్ వాళ్ళ టాలెంట్ చూసి ఇంత బాగా చేస్తున్నారు, వీళ్ళతో డెఫినెట్లీ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీరు చూసి ముచ్చట పడ్డ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? అందరూ మంచి ఆర్టిస్టులే. ఒకళ్ళ పేరు చెప్తే మాతో నటించడం నీకు ఇష్టం లేదా, వాడి పేరు చెప్పావు అని అంట. ఇది కొంచెం అనవసరమైన క్వశ్చను. నేను ఇచ్చేది అనవసరమైన జవాబు కనుక అందరు హీరోలతో చెయ్యాలనే ఉంటుంది నాకు. నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా సరే ఇంత డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్తారు. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. డెఫినెట్లీ జూలై 11న పరమపద సోపానం సినిమా థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడండి. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammani. Thank you.